రామ పరశురామ నరసింహదాస రక్షితావా వేదమును వివరించి విననేర్చుకోలేదు వేదములు వివరించి విననేర్చుకోలేదు శాస్త్ర పురాణములు చదవలేదు శాస్త్ర కిరువానంబుల అభ్యాసింపగలేదు వేదాంత మార్గము సూచితంతమును శోధించగలేదు సాధు జనుల బల్లలో పెడితే గురి కనుకుంటారు బల్లలో పెడితే గురి కనుకుంటారు అడుగుతారా ఒకసారి అడిగితే అయిపోతుంది కదా వాటర్ ఏం కాకపోతుంది వాటర్ ఏంటి దానికి ఏంటి ప్యాన్ కాబట్టి రక్షితావా ఎప్పటికి ఇష్టం ఉంటావు చూద్దామా మహాత్మా నీ శరీరం సన్మానం చేస్తాం కాళ్ళ దగ్గరే ఆయన లేడు పిస్తాడే నీలమేఘము తీరు నీ శరీరంబును పద్మరాగ ఛాయ పదయుగలమును పన్నగేత్రుని సమాపం గంధమును నీల పుష్పమును పోలు తీరైన నాసికము గొప్ప రుద్రుమ కాంతి లేండి మొత్తం స్వామి వర్ణింప తావువా
కేశవ గోవింద కృష్ణ దామోదర కేశవ గోవింద కృష్ణ దామోదర నారాయణ మధుసూదన త్రివిక్రమ జనార్దన ముకుంద వైకుంఠ వామన పురుషోత్తమోపేంద్ర పరమాత్మ పరమేశ్వర పద్మనాభ మాధవాలోకన మధువైన శ్రీహరి విష్ణు విశ్వమరా శ్రీధరానంద సిద్రూప శ్రీనివాస పుణ్యచరిత్ర సుగంధ పుణ్యపురుష భద్రాదిరామ పరశురామ నిత్య నిరాకార నిత్య నిరాకార నిర్మలాని నిత్యత్వ నిత్య నిస్సంగ నిస్సంగ నిత్య హరిదాసనా కైలాసవాస రమ్య గురుదామ భద్రాదిరామ పరశురామ వస్తాను పరబ్రహ్మ తస్మై Incoming voice call from Nani on Simulated. 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 వీరాజ యోగి ప్రియ శిష్యం సదానంద దేశితం తీసుకపోలేదు సమారంభం కృష్ణ స్వామి
Ramaya
జై ఊళ్ళే పాట పుస్తకాలు ఉన్నది. అది మీరు ఎవరు చూస్తలేరా, నేను ఎప్పుడు చదువుతలేను. మీరు ఎవరు చూడకపోతే ఎవరు వెనక కోరుతాం తప్ప అది ఎట్లా ఉండాలి? ఎవరు అంటారు అంటే ఎట్లుంది, అందరూ అంటే జై సదానందదాసరి చంద్రమౌళార్య రాజు కౌమారానికి జై ఆత్మయందునయేకమాకాశముదయించే ఆకాశమందనిలంబు గుట్టె అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు గుట్టె అగ్నిహోత్రుని వల్ల అప్పు గుట్టె అప్పు వల్లను మహావని సలియ గుట్టె అవని సలియందు ఘోషాలు అమర గుట్టె ఘోషాలందు అమర అన్నంబు గుట్టె అన్నమందున నరులాది సకల జంతు జాలంబులాయ ఈ జగయుగంబులాయ ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్యేంద్రరామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాయ ఆ తల్లికి ఎందుకు నీ తోడుపోతారు సొంతమనాలే అప్పుడు భయం పోతుంది. ఎప్పుడు తోడిపోతే భయం అనేది పోదు. మహారాజుకి జై వసురాజలం అగ్ని వాయు ఆకాశములు ఇవి పంచభూతములు ఇది యందు రక్త శుభ్ర అసీత ధూమ్ర సునీలములు గంధ రస రూప సరిత శబ్దంబులు క్రియా ఇచ్చ జ్ఞాన ఆది పరాశక్తులు త్రియంబకేశ్వర సదాశివులు రెండొంటికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ దేవతలుండును నీకు నే గుణములు లేవు నిరువరుడవు రమ్య గుణరామ భద్రాదిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాయ మన తక్కువ శరీరమేనా జై జనన మరణము
పిల్లగాయ
పరిపూర్ణ జలజల బొమ్మాలు श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। श्रीधरा शिवराम दीक्षित प्रभु महाराज की श्री अष्टतन निवेशनानंद कर्तव्यार्य राजयोगी प्रभु महाराज की जय। श्री सदानंद दासरी चंद्रमौर्यार्य राजयोगी प्रभु महाराज की ఇప్పుడు మనము ప్రదర్శించని ఒక పిన్నింటి గురుసేవానంద పిన్నింటి సమితి వారి యొక్క గృహం నందున ప్రతివర్తించని మనము మేలుకొల్పుడు గురుగీత పారాయణము మరి లఘు పూజ జెండా ఆవిష్కరణ తర్వాత మరి నగర సంకీర్తనలు కూడా మరి అందరూ కూడా పాటలు వాడిరు కోలాటం కూడా వేసిరు మంచి జరిగింది నగర సంకీర్తన తర్వాత జెండా ఆవిష్కరణ జరిగింది తర్వాత అఖండ పాద పూజ గురు పూజ జరిగింది మరి భోజనాలు కూడా కార్యక్రమం అయింది ఇంతవరదాకా ఇప్పటి వరకు అయింది కొంచెం మరి భజన పాటలు కూడా వాడారు ఇప్పుడు వైజ్ఞానిక వేదాంత సభలో మనము ప్రవేశిస్తున్నాము ఇవాళ మంచి సోమవారము మరి పంచమి తిథి మరి మంచి శుభమైన గడియ మంచి గురు పూజ కార్యక్రమం అందరూ కూడా దూరం నుంచి పొరుగురు నుంచి కూడా భక్తులు గురు భక్తులు గురువులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క బోధన పాల్గొంటున్నారు కాబట్టి ఇప్పుడు వైజ్ఞానిక వేదాంత సభలో మనం ప్రవేశించాము కొంచెం మాట్లాడదాం అందరూ కూడా మీరు
ఇక మా ముచ్చట మీరే చెప్తే మీ ముచ్చట్లు మీరే మాట్లాడుకున్నాం కదా, ఇక మీరెందుకు మీ ఇంటికాడ మీరే ముచ్చట్లు పెట్టుకోరు, మా ఇంటికాడ మీరు పెట్టుకుంటారు. మరి మీరు మీ ఇంటికి వెళ్ళే కదా మీరు ముచ్చట్లు పెట్టుకోరు, కానీ ఇక్కడ మీ ఇంటికాడ ముచ్చట్లు ఇక్కడ మాట్లాడద్దు. కాబట్టి మీరు ఎవరింటికి వెళ్ళి కదా మాట్లాడాలి. మనో సద్గురునాథ బ్రహ్మరాజుకి ఇక మళ్ళా మాటలు రావద్దు. ఇప్పుడు వైజ్ఞానిక వేదాంత సభ, ఈ సభకు అధ్యక్షులుగా మరి శ్రీ 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 శ్రీమద్గురువరేణులు శ్రీ సదానంద దాసరి చంద్రబాబు గారు వారి యొక్క సభకు అధ్యక్షత వహించి వారు సభను దిగ్విజయంగా నడిపిస్తారు. ఆ స్వామికి పురాదాలు చేసి ఒక రండి. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. महाराज की जय। श्री दासर चंद्रमौली प्रभु महाराज की जय। శ్రీ బ్రహ్మానంద పూసాల లక్ష్మీకాంతయ్య గారు మరి వారు కూడా వచ్చి మరి వారి యొక్క స్థానాన్ని అలంకరిస్తారు. వారికి సన్మానం చేయాలి. అయ్యా మీరు ఇట్లా ఇంకెవరైనా వస్తే వాళ్ళు కూర్చొని సన్మానం చేసుకుంటారు. ఇంకోటి అయ్యా నువ్వు ఏమనుకోకు, నువ్వు ఆ సీటు ఖాళీ చేసి ఆ సంఘం సీటు ఒకటి కాకుంటే ఎవరైనా వచ్చి వారు సన్మానం చేసుకొని పోతారు. రెండు ఇంకా రెండు రెండు ఉన్నాయా? జై. నిరసానంద జడల వెంకటేశ్వర ఆర్యులు సమేత నిర్మలానంద సమేత ఆశనులు కావాలని కోరుచున్నాను. జై. జై.
అది చెప్పడం అనేది అందరికీ. అలాగే శ్రీ వివేకానంద ముషం రాయేశం గారు హైదరాబాద్ వారు కూడా వచ్చి సన్మానాన్ని స్వీకరించడం గురించి జై అలాగే శ్రీ నిర్భయానంద తోట వెంకన్న అనే బండి కలుపుతారు. కళావతి సమేతంగా శ్రీ నిర్భయానంద తోట వెంకన్న గారు దంపతులతో కూడా రావాలి. పెద్ద చిన్న అన్ని ఇక్కడ పెద్ద కొంచెం చిన్న అనేది ఏది లేదు. పెద్ద చిన్న ఏది లేదు. అందరూ పెద్దలుగా అందరూ చిన్న అందరూ సమానం. ఒక మగ్గు నీళ్ళు వాయిస్తాడా బాబు జై శ్రీ నిర్మలానంద పేరం మొండయ్య దంపతులు భూమక్క సమేతంగా భూమవ సమేతంగా శ్రీ పేరం నిర్మలానంద పేర మొండయ్య దంపతులు వారు వచ్చి హలో చెప్పు జై పక్కన పెట్టుకునే పెట్టి మంచిగా శ్రీ సర్వానంద మహాత్మాజీ పీట పీట రాజలింగం గారు పీట మంచి చక్కగా పెట్టలే అయ్యో నిమలాంబ విమలాంబ సమేత శ్రీ సర్వానంద బోర్లకుంట రాజలింగం గారి దంపతులు వారు వచ్చి అది ఒప్పుకోవట్లేదు నీకోసం ఆ పీట కూడా నీకోసం ఏం చేయాలి జై ఇప్పుడు వరకు ఇక్కడ వరకు
ఎవరైనా ఉంటే తర్వాత ఎవరైనా పెద్దలు ఉంటే మనకు చెప్పాలి. సన్మానం చేసే వాళ్ళకి చెప్పాలి. రోషయ్య గారు మరి వారు వచ్చి పాలకుర్తి బుచ్చన్న గారు మరి మొన్న చింతపల్లి మొన్న అందరికి అప్పుడు అందరు కూడా మీరు అందరికీ సన్మానాలు చేస్తారు. మీరు అందరూ నిశ్శబ్దంగా కూర్చొని మాట్లాడకుండా మీరు గురు ప్రార్థనకి ఎవరు అవుతారు? అమ్మ ఇంకా నిర్మల, ఇంకొకరు ఎవరు? కలవ. మీరు ముగ్గురు వచ్చి గురు ప్రార్థన చేయాలి. మనం పెట్టారు ఏం దగ్గర అది కూరగాయలు అవుతుందా అంతే మనం ఇంకా రెడీ అంటే నారాయణ రెడ్డి గారు వారు వచ్చి సన్మానిస్తున్నారు.
ఇటు వస్తావా ఇటు ఇటు హీరో వస్తావా ఇటు గదద్దు సైకిల్ వద్దు సైకిలా మమ్మీ దగ్గర సైకిల్ దగ్గర మమ్మీ చూడు రామదేవ్ మాస్టర్ అత్తగా మీరు జూమ్ కొత్తగా ఆత్మానందం కోసం వాళ్ళని పరిగెత్తాను ఆత్మానందం కదా మీరు పాటలు బాగా పాడుతారు మహాత్మాజీ పాటలు బాగా పాడుతారు మంచిగా పాడతాయి అంటే పెంచుకుంటేనే పెంచబడదు కదా దాచుకుంటే పెంచబడదు కదా सत्यनाथ प्रभु महाराज की जय। లాంగ్ నచ్చాకే ఒకటేనైతే ఇది లాంగ్ ఆధార్ కార్డు చూపించి ఆధార్ కార్డు చూపించాలి ఆధార్ కార్డు చూపించి బస్ ఆధార్ కార్డు చూపెడితే బస్సు ఆగాలి అంతే ఇక అవసరం లేదు బస్సు ఆగాలి అవసరం లేదు చూపించిన ఆగాలి అంతే ఇప్పటికి అందరికీ సన్మానం కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మరి నోట కళ గురు ప్రార్థన నిర్మల కళాల महाराज की राम दीक्षित प्रभु महाराज की जय। भागवत कृष्ण देशिक प्रभु महाराज की जय। श्री अष्टतन्नेर स्नानंद कट्टबालयार्य राजे प्रभु महाराज की जय। श्री सदानंद दास चंद्रमौलार्य राजे प्रभु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। माता श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। जगमं व्याप्तं यत्किञ्चित् चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
శ్రీమయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అచిత్యం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః భూకారం చ గుణాతీతో రూపాతీత రూపారక గుణరూపహీనత్వం తస్మై శ్రీ గురవే నమః పంచమే మాత సంబంధు కంచ దేవత సంసార ప్రీతి భంగ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పరం మంత్రమూలం గురుర్వాక్యం ముక్తిమూలం గురుర్కృప శ్రీ గురవే నమః నిత్యం గురుపాదాభివందితం గురునామాగ్రజాంకేశం తస్మై శ్రీ గురవే నమః ఓం నమో బ్రహ్మదేభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వపత్రరహిత ప్రజ్ఞాన గణపత్యగతో బ్రహ్మైవాహమస్మి పదార్థరహిత శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం యజ్ఞవల్కం జనకం సుఖం చ సాందీపమీశం కృష్ణం చ అర్జునం వందే గురునే గురుపాదకాంతం అంబికా శివ యోగీంద్రం అచలబోధ ప్రవర్తనం సాధు మార్గేమనార్యం సద్గురుభ్యో నమో నమః రైతోపదేశికం శ్రీ కృపానంద పాలకమల సేవకం శ్రీ అష్టత నిరసానంద కట్టబాలయార్యం గురుం భజే ద్వైతాద్వైత సిద్ధాంత రైతోపదేశకం శ్రీ అష్టత నిరసానంద పాలకమల సేవకం భారత ఋషిగోత్రం చరిత్ర ప్రవర్తనం శ్రీ దాసరి కేంద్రమౌరాజ్యం సదానందం గురుం భజే సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరా గురు మహారాజ్ కి జై. ఇప్పుడు గురు ప్రార్థన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ సభకు అధ్యక్షులకు మరి కార్యక్రమం నడుపుతారని అధ్యక్షులు ఉంటారు. ఇది రేకుల మీద కాబట్టి ఒక్క చూడదా. శ్రీ కృపానంద బాలకమల సేవకం శ్రీ అష్టతం నిరసానంద కృపాలయార్యం గురుం భజే అస్తద్గురు సమరాంగం కృష్ణ సాంగీతం మధ్యమం ఓంకార పీఠపర్యంతం వందే గురుం పరంపరా వందే గురుం పరంపరా. जय सद्गुरु प्रभु महाराज की जय, श्रीधर प्रभु महाराज की जय, श्री श्री शिवराम दीक्षित प्रभु महाराज की जय, श्री भागवत कृष्ण देश केंद्र प्रभु महाराज की जय, श्री अष्टधन निरसानंद कट्टबालय राजयोगी प्रभु महाराज की जय, श्री अष्टधन निरसानंद कट्टबालय राजयोगी प्रभु महाराज की जय, समस्त साधु मंडली की जय. ఇన్నింటి నారాయణ రెడ్డి గారి కుమారుడు అమ్మిరెడ్డి నారాయణ గృహమందున మనకు ఇవాళ క్వార్టర్స్లో మరి మేల్కొల్పుడు గురుగీత పారాయణము పూజ జన్మావిష్కరణ మరి అఖండ పూజ మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం. వేదాంత భజన కూడా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వేదాంతంలో ప్రవేశించాం. వేదాంతం దాదాపు కర్మకాండం పూజ గురువు అంటే ఏంటిది అనే పూజ జరుపుకున్నాం. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక విషయం అంటే మన శరీరానికి సంబంధించినటువంటి యోగం అనుకునే వరకు చెప్పబోయే విషయాలు ఇవన్నీ భౌతిక సంబంధించినవి. ఇప్పుడు మనకు
రోగం ఏంటంటే ఒకటి పుట్టే సస్తము సత్తంతో పుడతాయి. అనేది మనకి దానిపై రోగం అంటే ఇది పెద్ద రోగం అన్నమాట. అటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. దీని గురించి మనం శక్తిగా వారి గురువుల పూజలు పుస్తకాలను కూడా మరి ఇక్కడ తెలుసుకొని పడతలేదా అయితే మనకు కార్యక్రమాన్ని ఇట్లా చర్చకులుగా జరుపుకొని గురువుల ద్వారా కానీ పెద్దల ద్వారా కూడా తెలుసుకొని మనం ఇంకా బాగా వైరాగ్యం పట్టుదల కలిగి తెలుసుకొని ముందుకు పోతాం. కానీ కార్యక్రమాలు జరుపుకుంటే ఇట్లా మనం కలుసుకుంటాం. లేకపోతే కలుసుకుంటాం కదా. పెళ్లిళ్ళ కార్యక్రమాలు అంటే బంధువులు అయిపోతాం వస్తాం అవన్నీ జరుగుతాయి. దానిలో ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరగదు కాబట్టి ఈ రూపకంగానైతే మనకు తెలుస్తుంది. వెనుక ఓడిపోయినా కూడా కొంచెం వైరాగ్యం పట్టుదల వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా జరుపుకోవాలి. అయితే మన పెద్దలు ఏం చెప్తుందంటే మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి కొద్దిలో చుట్టుకునేటట్టు ముగించుకుంటాము. దీక్ష మన కందార్థంలో ఏం చెప్తారంటే పరిపూర్ణ మెరికలెట్టువు గురువుతో మనరేంటి తెలుసా గురు పెరిగే ఎరకను పరిపూర్ణ మెరికలెట్టువు గురువుతో మనరేంటి తెలుసా గురు పెరిగే ఎరకను సరిపుచ్చు కన్న మృష్టి అని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనారా శివరాముల పద్ధతి ఇదేరా శివరాముల పద్ధతి ఇదేరా నన్ను కొందరు ఎరుకాను మింగి పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెడుటాకై పాటించి కనారా శివరాముల పద్ధతి ఇదేరా అంటే ఏం చెప్తానంటే పరిపూర్ణం ఎలాంటిది పరిపూర్ణం అంటే పుట్టు సాగు లేని దేవుడు ఎలాంటి వాడు ఎప్పటికీ స్థిరసాయంగా మన ఇన్ని కోటి జన్మలు ఎత్తి చచ్చిన ఆ దేవుడు మారడు పుట్టడు సాగడు. ఈ అవతారాలు మనం కూడా వచ్చిపోతూనే ఉంటాం ఆ దేవుడు సాగడు పుట్టడు తెలుసుకోవాలి గురు ద్వారా అని చెప్తాను. మరి ఎరుక అంటే మనము ఈ ఎరుక మనం చేసేదంతా మనం వినేదంతా చెప్పుకునేదంతా మాట్లాడేదంతా ఈశ్వరుడన్నా దేవుడన్నా బ్రహ్మమన్నా ఆత్మన్న సాక్షి అన్న రక్షణ ఇవన్నీ ఎరుక పర్యాయ పదాలే. కానీ అంతా మరి పెద్ద చిన్ననే తారతమ్యాలు. ఇప్పుడు జీవుడని ఈశ్వరుడని బ్రహ్మమని ఆత్మని తారతమ్యాలు. లోకంలో మరి దొరని దాతని పటేలని గిద్దగాడని గుమ్మస్తని ఎట్లా తారతమ్యాలు లోకంలో ఎట్లా ఉందో పెట్టినవి. ఈ బోధలు కూడా అట్లా దేవతల పేరు అట్లున్నది. అయినా ఈ లోకంలో దేవతలు కూడా చివరకు హెచ్చుతత్తులు కానీ ఎవరైనా సాగవలసిందే. ఎవరికైనా ఆహారం ఒకటే, చచ్చేది పుట్టేది ఒకటే. ఇవి కూడా ఈ జీవుడికైనా ఈశ్వరుడికైనా ఇవంతా పరిణామం చెందేదే. కానీ ఏది స్థిరంగా ఉండేది కాదు. ఏ అవసరం వచ్చినా స్థిరంగా ఉండేది కాదు. స్థిరంగా ఉండేది ఒక్కటి. కానీ మరి అది ఒకటే ఇక్కడ మురికి నీళ్ళు ఇప్పుడు మనం పిటర్ నీళ్ళు అన్ని నీళ్ళు ఒకటే అయితే పిటర్ నీళ్ళే మురికి నీళ్ళే నల్ల నీళ్ళే దేని దానే ఉంటుంది అని అర్థం. కానీ తారతమ్యాలు మొత్తం నీళ్ళే కాదని ఒక మాట ఉంటుంది మళ్ళీ. ఇవన్నీ అంటే తారతమ్యాలు ఉంటాయి కానీ నీళ్ళు మొత్తం నీళ్ళే. అది నీళ్ళే ఇది నీళ్ళే. వీడైనా దరిద్రుడైన కూర్చోడానికి గూడైనా వీడు పుట్టు సత్తుడై దొరైన తాతైనా అంత లక్షాధికారైనా పుట్టు సత్తుడు వీళ్ళకి మాత్రం తప్పు. కానీ పేరు మాత్రం పైపు ఉంటాయి. కానీ సత్తుడు పుట్టుడు తినే కాడ సత్తే కాడ నన్ను దేవుడు సరే. కానీ మీరైనా విచారం చేయవచ్చు అన్నంత మాత్రం. కానీ మీరు ఒకటి ఇట్లా వేరే ఉంటుందని సర్వసామాన్యంగా బాగా విచారం చేయాలి. ఇది మనం చేయాలి. అవసరం పాటించాలి. కరెక్టా కాదని బాగా విచారం చేసుకొని మనం చేసుకుంటేనే మనం బోధన ముందు పోతాం. లేకపోతే పోలేము. ఎప్పటికి ఎవరు ఉన్నారు ఎవరు చెప్పారు కాబట్టి కానీ విచారణ ఎక్కువ. ఇది ఎందుకు
మనం ఎందుకు పుట్టాము, ఏం కొరకు వచ్చాము, ముఖ్యనా మన బతికించేనా, దేవుడు అంటే ఎవరు, నేనంటే ఎవరు, అసలు మోక్షం అంటే ఎవరికి, మోక్షం ఉన్నదా లేదా అని ఇట్లా బాగా పరిశోధన చేసుకుని తన గురించి ఎక్కువ ఇవన్నీ తన గురించి ఎక్కువ ఇవాళ చేసుకోవాలి. నాకు మూలం ఏంటి, ఎక్కడికి ఎక్కడ వెళ్ళిపోతాను, ఏం చేస్తాను అనేది మన గురించి మనం బాగా తెలుసుకొని మనం తీసుకుంటే మనకు బాగా అర్థమైందంటే మనకు అప్పుడు ఒక మాత్రమే లేకపోతే కోటి జన్మలు ఎత్తిన ఇదని నిత్య సంసారాలు నిత్య పనులు చేసుకుని సత్తులేకుంటాయి. కానీ మనకి ఏ మతం జరిగిపోతుంది అట్లా తెలియకుంటే గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా గురువు యొక్క గురుకీర్తనం గురు గొప్పతనాన్ని ఖచ్చితంగా పాటించుకొని గురువును ఆచరించి గురువు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఈ బోధం మనసు పడుతుంది. లేకపోతే నువ్వు కోటి గ్రంథాలు జరిగినా, కోటి యాత్రలు జరిగినా, తల కింద దీపం చేసినా నీ జీవం దొరకదు, ఒక్క ముక్క దొరకదు. కానీ కొన్ని భక్తి కలుగుతుంది, పదవులు కలుగుతాయి, కోరికలు నెరవేరుతాయి. కానీ ఈ జన్మ పావనం అంటే మాత్రం జన్మ పావనం కావాలంటే గురువు తప్ప వేరే గతంతరం లేదు. లౌకిక కోరికలు కోరాలంటే సంతం చేసుకుని కోరవచ్చు, వాటి మాత్రం కూడా జపం చేసుకోవచ్చు, యాత్ర పోయి కూడా చేసుకుని కోరికలు నెరవేర్చుకోవచ్చు. అవి తాత్కాలిక కోరికలు మన శరీరంలో రోగాలు ఉంటాయో, నొప్పులు ఉంటాయో, కొడుకుంటారో, బిడ్డలు ఉంటారో, ఇల్లు కడతాము, ఏమో కోరికలు ఉంటాయి వారికి. అట్లాంటి కోరికలు నెరవేరుతాయి కానీ జన్మభావనం కాదు. అదైనా మన ఫలితం తీరే ఇస్తారు. కానీ ఏదో ఎట్లా ఎంత కొబ్బరికాయ కొట్టి నాకు 10 పుట్ల పట్టుకోండి అనే నాకు 10 కోట్ల రూపాయలు అనేది కాదు, 3 పైసలు కొట్టి 300 అడిగినట్టు కాదు. అది మన కష్టం తీర్పానికి ఫలితం ఇస్తారు. అదేనంట అంటే ఈ జన్మ స్వార్థం అంటే గురువు రహస్యం కాబట్టి గురువు ద్వారానే జన్మ భావన. అసలు మనకి మొత్తం ప్రయాణం చేసుకోవాలి గురువు రాసుకోవాలి. నా జన్మ పావనం చేసుకున్న వానికి ఖచ్చితంగా అంటే ఈ బోధనలు రావాలి. లేకపోతే అనవసరం వచ్చి కూడా వచ్చి తల కింద అయిపోతుంది. ఏం అర్థం కాదు, నాలుగంటనే వచ్చి నాలుగు ముచ్చట్టిని అర్థం కాకపోవడు, నాకు అర్థమైతే లేదని పోవడు, ఇట్లా తెలియకుండా ఇదంతా రేపు. అసలు సిద్ధాంత పద్ధతి ఎందుకు తెలుసుకొని ఇలా చేరుకోవాలి. సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఎలాంటిది, ఏదో జపాలు ధ్యానాలు ముక్కును మూసుకొని యాత్రలు తిరిగి గండాలు పెంచుకొని యోగాలు చేసేసారా? నువ్వు సంసారంలో అన్ని పనులు చేసుకుంటూ ఈ సిద్ధాంతం ఏందో అది ఖచ్చితంగా నీ భార్య పిల్లలు పోషణ చేసుకుంటూ ఈ పద్ధతి ఏందో నడుచుకొని గురువు చెప్పినటువంటి మంత్రాలు ఆచరణ భయభక్తి శ్రద్ధతోటి నీకు ఎక్కువ చదువు రాకుండా ఆ భయభక్తి శ్రద్ధలతో ఆయన చెప్పిన లక్షణాలు ఖచ్చితంగా పాటించుకుంటూ గురువు ఆజ్ఞ మీరకుండా అవి మనం చేస్తే నీ జన్మపానం అవుతుంది. ఎక్కువ నువ్వు కార్యక్రమాలు చేయకపో. కానీ ఆ పద్ధతులు లేక ఏదో ఆడంబరాలకి ఏ మంత్ర ధ్యానం చెప్పాలి కోర్టు పూజలు పురస్కారాలు ఎందుకు వచ్చినా దానికి అప్పుడు పుణ్యం కూడా పోదు. పూజలో ఏ ఎత్తున వేసినా ఎట్లా మొత్తంలో మనం చేసిన పుణ్యం మనకి అర్థం కానీ ఎడుకోదు. ఏదైనా మన పుణ్యం పోదు, కర్మ పోదు. కర్మైనా ఎన్నటికైనా మనకి అనుభవిస్తాం, పుణ్యమైనా మనకి అనుభవిస్తాం. కానీ జన్మ పవనం కావాలంటే ఇది చేయవలసిన ధర్మాలని చేయాలి. వ్యవహార ధర్మంలో కుటుంబంలో మనం సన్యాసులం కాదు కాబట్టి మనం లోకంలో ఇంట్లో ఊళ్ళే ఉన్నాం కాబట్టి సంఘాన్ని అనుసరించి కుల బాధ్యతలు మన వృత్తి పద్ధతులు ఇవన్నీ సంబంధాల గురించి అన్నిట్లో కలిసినాం కాబట్టి ఈ పద్ధతులన్నీ ధర్మరూపంగా చేయవలసిన ధర్మాలు మానవ ధర్మాలన్నీ చేసుకోవాలి. మన భార్య పిల్లలు కుటుంబాలు తల్లిదండ్రులు అత్తమాను వాళ్ళు కోసం చేసుకోవాలి. ఉన్నదంటే మంచి సమరస భావంతో కాలం గడపాలి. ఈ గురి చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మనకు జన్మపావనం ఖచ్చితంగా అవుతుంది. కాదనే కాదు, ఆ వాక్యాలు మనం చక్కగా పాటించి శ్రద్ధతో పాటించి అవుతుంది. నిర్లక్ష్యం చేసినామంటే ఆ మాట గురువాక్యం అంటే బండ మీద అక్షర కంటే ఎక్కువ అది రాసేసుకున్నట్టుగా ఎప్పుడు మనం హృదయంలో ఉంటే జన్మపావనం అవుతుంది. లేకపోతే కాదు అది. ఎందుకంటే ఏం చెప్తాను, ఖచ్చితంగా నిజం వచ్చిన గుర్తుపెట్టాను. తనకు శరణన్న వారల మనిషి ఎట్టిదో పరిసి చూసి మరి తెలుపదను వినువారికి తగినట్టుది అనివి మహానుభావులు మతి చాతుర్యమున. కానీ విని మీ మనసొచ్చి చాతుర్యమున ఘనమైన ఈ బోధ కరుణిచ్చి దీన్ని చచ్చిన కనుక నిద్ర వచ్చిన కనుక మరొకటి చెప్తాను. ఎవరు చెప్తాను? పెద్దలు చెప్తాను. ఘనమైంది అంటే ఆ పదములు ఏమన్నది ఘనమైందంటే ఇంతకని ఘనమైన పదం లేదుగా. ఘనమైన పదం ప్రయోగించిందంటే ఇక ప్రపంచంలో
ఈ బోధలు ఈ అవతలు ఏదో ఆ ఘనమైన పదానికి ఇంకో ఎదురు పదం లేదు, అదే మీరు ఉంటుంది. నువ్వు ఎన్ని వెళ్ళినా ఆ పదం మీద ఉంటుంది. అట్లా ఎన్ని నువ్వు ఎంత పై పోయినా ఆ ఘనమైన పదానికి ఇంకో పదం లేదు, అదే లాస్ట్ పదం, పెద్ద పదం. గురువు అంటే కూడా అన్ని దేవతల కంటే గురువు పెద్ద, ఇంకో గురువు కంటే ఇంకో దేవుడు లేడు. ఇది బాగా అట్లాంటి గురువు అనే మాట పెద్దవాడు అనేది దేవతలకు మనం మామూలు ఎమ్మెల్యే వచ్చిన పాదాలు సూచితుడు, పునాలుబోతుడు, గౌరవితుడు, కురుచుడు, పేందిరి అని చెప్తాం. గురువు అంటే మనం అంత పడితే మనిషి కదా అట్లా తీసాడు పోతాడు ఉంటాడు అన్నట్టు అమ్మ ఆ బోధ ఊరుతారా అని పాటిస్తామని మనం అవుతారు. అందుకే మనకు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత వెనక పడిపోతాం, ఎంత గొప్పతనంగా భావిస్తే అంత పైకి పోతాం. ఆ వాక్యం అట్లా దానిలో గొప్పతనం ఉన్నది గురువు అనే దాంట్లో. గురువు అనే 2 అక్షరాలని మనం చదువుకుంటా వింటాం, కానీ చదువుతాను చేస్తాను దాన్ని పాటించలేదు. పాటించకపోవడే మనం వెనకబడిపోతాను. మళ్ళీ అందులో ఇలా చాలా లోతైన బోధ కాబట్టి చాలా ఇళ్ళకి ఎక్కువ తక్కువ రాదు. ఇతర బోధల్లో వచ్చినట్టుగా అద్వైత బోధలో, భగవద్గీతలు, ఇతర ఈ మతాలు ఆ మతాలు ఇవన్నీ అనేకం ఉన్నాయి కదా మతాలు. ఆ మతాల్లో వందలు ఉంటారు, మంది ఉంటారు, కానీ అది ఎవరు వాళ్ళకి తెలుసు. మనకి అది ఏం చెప్పరాదు, ఎత్తేసుడు కాదు, తీసేసుడు కానీ ఎవరి జన్మ కొరకు వాళ్ళు అక్కడ తెలుసుకునే కొరకు. కానీ అది ఎవరు ఏం చేస్తాను, ఎందుకు చేస్తాను, అది ఎవరు ఏం చేస్తాను, ఎందుకు చేస్తాను, ఏం పొందాలని చేస్తానో ఎవరు వారికే తెలుస్తుంది. అది మనకు తెలియదు. అది ఎందుకంటే ఎందుకు పుట్టినా ఈ జపం చేస్తే ఏం ఇస్తుంది, ఏం కడ చేరుతుంది అనేది వాళ్ళకి తెలియాలి, చేసే వాళ్ళకి తెలియాలి. మనం ఏమంటాం అనలేదు కదా, అంటే మనం గొప్ప కోరుకోరు కాదు కదా. అంటే అట్లా నిద్ర వచ్చిన తక్షణంగా వాళ్ళు పెద్దగంట కట్టలేదు, అట్లా గట్టి పెట్టిండు. పొద్దుగాల మొదలుపెట్టి పొద్దుదాకా నిద్ర మరవకుంటున్నాడు. మళ్ళీ ఈ ఒక్కవాడు కాకుండా మళ్ళీ సత్యనారాయణ కూడా గట్టి పెట్టిండు. ఎందుకంటే దీక్షల వారు అంటాడు, రెప్పపాటు కొట్టిన తర్వాత సగంలో మర్చిపోయినా కూడా మళ్ళీ మోసం చేస్తూ సుమ ఎరుక అంత చిత్రమని ఎప్పుడు మరవకుంటుంది. రెప్పపాటు కూడా మరవకుంటుండాలని చెప్తుంది. ఎందుకంటే మరి ఎల్లకాలం అట్లే ఉండాలంటే మనకు ఆరోగ్యత అయినాక అప్పుడు అదే ఆరోగ్యత ఉన్నప్పుడు అదే ఉంటుంది మనసులో. మనం మరవాలనేది కాదు, మరవద్దాని కాదు. ఇప్పుడు మనం ఒక కులం ఉంటుంది అనుకో, బ్రాహ్మణ కులం ఉంటుంది అనుకో. బ్రాహ్మణుడు కులంలో అన్నప్పుడు ఆయన అయ్యగారు పని చేస్తాడు, లగ్గాలు చేస్తాను, అందరికైనా ఉంటుంది. కానీ నేను బ్రాహ్మణి, నేను లగ్గాలు చేస్తాను, గొడ్లు పెట్టుకుంటాడా, ఏమైనా తిరుగుతాడా, ఏమైనా చెప్తాడా. ఏ పని చేసినా బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడైతే కానీ వేరే కులపూడు కాదు కదా. అట్లనే బోధన ఉన్నవాడు కూడా అది మరవకుంటుంటే ఆ పద్ధతికి చెందినవాడు ఎప్పటికి చెప్పాలని తిరుక్కోవాలి. నేను భక్తుని చెప్పుకునే అవసరం లేదు. ఆరోగ్యం చేస్తున్నప్పుడు ఆ కోవకు చెందిన వాడే, ఆ జన్మరైతం చెందిన వాడికే కోవకు చెందిన వాడే, కానీ కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. మనం పేరు పెట్టుకొని చెప్పుకునేది ఏం అవసరం లేదు. అది మనం పొందే ఉన్నాం, కానీ మనకు అర్థం కాక మనం పొందే ఉన్నాం. దేవుడు మన మనసు, మన శరీరము, దేవుడు, పరిపూర్ణము అంతా కలిసి ఉన్నాం. అంతా మనల్ని కింద మీద లోపల బయట అదే ఉన్నాయి. కానీ మనకు తల కింద తప్పు చేసినా అంత పట్టుకుంటున్నది, అందకుంటున్నది. దగ్గర నోట్లు పెట్టినట్టు ఉన్నది, కానీ అందకుంటున్నది. చిత్రం అట్టున్నది తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఈ సంస్కారం, ఈ భ్రాంతి అంతా మనకు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ బంధం అంతా ఎట్లా పట్టుకున్నదో మనకు అట్లా బాగా పట్టుకొని ఎంత తీసేసినా పోకుండా ఇదే గుర్తొస్తుంది. మన పిల్లల మంది మన పొద్దుగా నుంచి పొద్దుగా కూడా మన పిల్లల బాంతి, మన సంసారం బాంతి, మన చుట్టాల బాంతి, మన శరీర బాంతి, మన ఊరు బాంతి, ఇదే ముచ్చట్లు. డబ్బు గురించి, ఉద్యోగాల గురించి, చదువుల గురించి, ఫోన్ల గురించి, ఆలోచన గురించి, అటు ఇదే మొత్తం ఇదే. ఇళ్ళనే మునిగి ఇళ్ళనే చేస్తాను, ఇళ్ళే చేస్తాను, ఇళ్ళే పుట్టాను. ఇంకా వేరే విషయం లేదు. ఇదే రోజు చూసుకొని వారికి పొద్దుదాకా మన కళలు కూడా అవి వేస్తుంటాయి, పండుకుంటాం. ఎప్పుడో గాఢ నిద్ర అంటే ఆ బాగా అలసలైనప్పుడు గాఢ నిద్ర పడుతుంది. ఆ నిద్ర అప్పుడే విశ్రాంతి. కానీ కళలు కూడా కళలు కనుక అవే కొత్తగా అవే కళలు. ఇంకే ఏ పని చేసినా అవే కళలు. ఫోన్లే కళలు, సంసార కళలే, డబ్బు కళలే, బట్టల కళలే, నగలు కళలే, పొడలు కళలే, అన్ని ఇవే కళలు. ఇవే వస్తుంటాయి. ఇవే తీసేసినా అవి పోయినప్పుడు అవే జ్ఞాపకం అవే వస్తుంటాయి. కూర్చున్నవే, లేచినవే, పండుకున్నవే, నిలుచున్నవే. దాని గురించే ఏ అక్క మాట్లాడినా, ఏ శైలి మాట్లాడినా, ఎవరికైనా గవే చెప్తుంది. కానీ మరి మనం ఎందుకు వచ్చినాము, మరి మన జన్మకోమైంది ఎక్కడ మన ఊరే ఎక్కడ
ఎక్కడ పోయినా అది అడిగితే దాన్ని అనుకోలేదు ఉత్తరించలేదు అని చెప్పేటోళ్ళాడు. మన జీవితం అంతా మన దీనికే దారి వస్తాను అర్థమవుతాను. అట్లా అట్లా అంత మొత్తం నిండా పోయినట్టు నేను ఈ సంవత్సరాల బంధంలో ఈ ప్రపంచంలో దేవుడైనా ముచ్చట దాన్ని జోలేలేదు, దాన్ని పట్టలేదు. దాని గురించి ఇట్లా పోతాను కాబట్టి అంటే వాళ్ళు ఇంత సూక్ష్మంగా బాగా తెలుసుకొని వాళ్ళు ఆవిడతో గురించి చెప్పింది కాబట్టి చెప్పింది. పరిపూర్ణం ఎలాంటిదో అలాంటిది. అంటే ఏంటిది? పుట్టని వాడు సావని వాడు సకల దేశంలో సకల కాలంలో సకల వస్తువులందు ఎప్పటికీ ఏమారేపాడు ఉన్నటువంటి ఆ దేవుడులోనే మనం ఉన్నాం, మనలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిలోనే ఉన్నాం, వేరే బయట లేము. ఆ దేవుడిలోనే ఉన్నాం, దేవుడు మనలో ఉన్నాడు. కానీ మనకు గుర్తుకున్నా తెలుస్తుంది దేవుని సంగతి, దాన్ని పట్టించుకోం. అట్లా ఏమో అని అంటాం. ఎరుక ఎరుక అంటే మనం చూసేది, వినేది, మాట్లాడేది వినంతా ఎరుకనే. మన ప్రపంచం అంతా ఎరుకనే. మనం ఏది చేసినా ఎరుక అదే వస్తుంది, అదే ముందు వస్తుంది, అదే మాట్లాడతాం, అదే తింటాం, దాని గురించి చూస్తాం, దాని గురించే చర్చిస్తాం, దాని గురించే చూస్తాం, దాని గురించే మాట్లాడతాం, దాని గురించే వాసన చూస్తాం, దాని గురించే తింటాం, దాని గురించే మాట్లాడతాం. మొత్తం ఎరకనే ఇదంతా. ఇక అంటే ఉంటాం. ఏమంటే ఎరకంటే మన శాస్త్ర రూపంగా పోవాలంటే మన భద్రారామశంకర్ ఏం చెప్తానంటే వసుధా జలం అగ్ని వాయు ఆకాశము దిగి పంచభూతములు వీటి యందు రక్త శుభ్రాచితయుక్త ధూమ్ర సునీలములు గంధ రసరూప సస్య శుద్ధములు ఇచ్చ జ్ఞానాది పరాశక్తులు లా వా రా యా గత విష్ణు ప్రియంబకేశర సదాశివులు లొంగిత్రి శిరముదాను వర్ణ గుణ శక్తి దేవతలు నీకే గుణములేమని భద్రారామశక్తులు చెప్తాను. అంటే పృథివీకి పృథివీకి పంచభూతాలకు వర్ణాలు ఉన్నాయి, మరి తన్మాత్రలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప తన్మాత్రలు ఉన్నాయి, మరి క్రియ ఇచ్చ ఆది పరాశక్తులు 5 శక్తులు ఉన్నాయి, మరి లంబిజం వంబిజం రంబిజం గంబిజం 5 బీజాలు ఉన్నాయి. మరి బ్రహ్మ విష్ణు ఈశ్వర బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు 5 దేవతలు. ఈ 5 దేవతలు 5 బీజములు 5 శక్తులు 5 గుణాలు 5 రంగులు 5 భూతాలు ఇదంతా కలిసి ఈశ్వరుడు విరాట్ శక్తులు ఈశ్వర శక్తులు అదంతా. అది మొదటి మనకు స్వతంత్రం లేదు, ఆ ఈశ్వరుడు ఆడిస్తాను. మనం చేసిన కర్మ అంతా ఆయన వీటిలో ఉంటుంది. ఆ కర్మను తగిలించుకొని పెట్టి ఏ లోకాన్ని పంపించాలో పంపిస్తారు. వాళ్ళు వీళ్ళ అధికారులు ఎవరు? సదాశివుడు ఈశ్వరుడు బుద్ధుడు. మన కర్మానుసారం ఏ లోకానికి పోతాలో, ఎక్కడికి పోవాలి, ఏ జన్మించాలి, ఏ ధర్మించాలో ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. వాళ్ళ నుండి మనకి ఈ పంచభూతం ఈ దేవతల నుండి మనకి ఈ శరీరం వచ్చింది. వాళ్ళ మీద ఆధారపడ్డది. ఇప్పుడు మన శరీరం భూమి మీద ఆధారపడ్డది, జలం మీద, అగ్ని మీద, వాయు, ఆకాశం ఉంది. ఆ భూతాల మీద మన శరీరం, ఆ భూతాలు ఉంటేనే మనం బతాము. మన స్వతంత్రం లేదు, మన శరీరం ఉంటుంది. నేను చూసినా, నేను మాట్లాడినా, నేను చేసినా ఇట్లా మనం ఇవే మనకు అంటారు. పంచభూతాల ధర్మాలు మనకు తెలియవు. ఒకటి సూర్యుడు ఉన్నాడు అనుకో, సూర్యుడు మన చీకట్టము అంటే అది మన స్వాతంత్రమైన మన కన్నైనా సూర్యుడు ఎందుకు రావాలి చీకటి మీద? మరి బంధం వస్తారో ఏదో అవుతారు తెలిసి తెల్లారాలంటారు కదా. మరి మనకు అంతే అంత కన్నా పోవచ్చు కదా. మరి సూర్యుడు వెళ్తాను ఎందుకు కొడతాను, ఎందుకు కోరుతాను మనం వెళ్తామని అంటే ఆ కన్నా ఆయన చేస్తాం, మన కన్నా పని చేస్తాను అని తెలుస్తాను. తెలుస్తేనే కూడా నేను చూసినంటాం కానీ ఆ సూర్యుడు చూసినాను మనం అంటాను. సూర్యుడు వెళ్తుంటే నేను ఈ వస్తువులు చూసి కనమని, సూర్యుడు లేకపోతే నేను చెప్తున్నాను. ఎందుకంటే చీకటైనా ఆయన నేను పోయింది ఇప్పుడు వాళ్ళు ఈయనగా పోయిందా అంటే చీకటే ఉంటే నేను చూసి ఆయన పోయిందని మనం ఉంటాం కదా. మరి ఎలుగుంటే ఆయన ఎలుగుతుంటే ఆయన చూసి ఈయనగా పోయిందని చూసి చెప్పింది. మరి ఆయన ఎలుగుతే మన కన్ను బంద్ చేసిందా అంటే మన కన్ను దాని ఆధారపడి ఉన్నట్లే. మరి శరీరం అంతా అట్లే ఒకటి మట్టుకు చెప్తాను. ఇదంతా మొత్తం శరీరం అంతా ఆయన మీద ఆధారపడ్డది. మన స్వతంత్రం ఎక్కడి? మనకు దిక్కు లేదు, దేశే లేదు, పుట్టుకే లేదు, అసలే ఏమి లేదు. అంత చెత్తనం తాగిస్తాను మనం.
ఎగ్జాంపే లేదు, ఎక్కడ ఆధారమే లేదు. ఎక్కి చూస్తే మనకు వచ్చే లేదు, ఇప్పుడే ప్రత్యక్షంగా వస్తువులేదు చూస్తే. కానీ నాది నేను నాయన లేదు, మన లేదు, మసాలా లేదు, పరిస్థితి లేదు, ఏమి లేదు. అంతా దేని దానికి ఇచ్చేస్తే మనే లేదు. ప్రజలు ఇల్లు కడితే ఏ వస్తువు కాదు స్థితి ఇల్లు లేదు, ఏది లేదు. మొత్తం ఏ వస్తువు కాదు ఇస్తే అన్ని వస్తువులు ఇస్తే ఇల్లు అవుతాయి. మరి బేస్మెంట్ ముసుక కంకర సిమెంట్ స్తంభాలు సలాక దేని దానికి ఇస్తే ఇల్లు ఎక్కండి. మనం ఎక్కను ఇక అన్ని భూతాలు పట్టుకొని తయారైతే ఈ తయారైన బొమ్మను చూసుకొని మూర్తాను. దీన్ని 4 వయసు 4 రోజులు మూర్తాను. రోగాలు వచ్చినప్పుడు ఏడుపుడే, పిల్లగాన్నప్పుడు ఏడ్చుడే, ముసలితనంలో ఏడ్చుడే, కొడుకులతో ఏడ్చుడే, బాధలతో ఏడ్చుడే, అన్ని ఇట్లా ఏడ్చుడే అన్నది. ఈ వయసు అన్నప్పుడే మంచిగా ఉన్నప్పుడు 4 ఉన్నాయి. కానీ మన శరీరం గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాం. ఇదంతా బోధ అంటే ఏదో కోట్లు వెళ్తాం ఇంకెళ్ళకాలం బతుకుతాం కాదు. మన శరీరం గురించి ఇది నిజం తెలుసుకోవడానికి ఇది నిజం కాదు. పరమాత్మ ఉంటుంది ఎప్పటికి కొనసాగుంది. లేదని తెలుసుకునే వచ్చే దుర్బోధ. కానీ ఇంకేదో ఇంకా పెద్దగా వచ్చి ఇంకా గుడ్లు పెడితే ఇంకా శ్రీవంతులు అవుతా, బోధలకు వచ్చి ఇంకా మంచిగా అయితే నా మాట వార్తని చెప్తాను చదువుతాను కొరక మనం నశించే కొరకు పోవాలి. అందుకే నశించే కొరకు పోవాలంటే ఇళ్ళకు రావాలి ఖచ్చితంగా. మందు ఏం తాగుతాడు, ఖచ్చితంగా తాగుతాడు, ఎంత గుర్తు పెట్టుకొని తాగుతాడు. అట్లాంటి రావాలి స్కూటరే రావాలంటే. అన్ని మరి వైభోగాలు పెంచుకుంటే ఉంటే బోధ ఎక్కడ అన్ని సుఖాలన్నీ భోగాలు పెంచుకుంటే అంటే మరి భోగాలు ఉండద్దా? ఉంటాయి. ఎట్లా తింటే ఎట్లా తినాలి, ఎట్లా వాడుకోవాలి, ఎట్లా మెదలాలి అని భోగాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ వాడుకునే పద్ధతులు మనం తెలవాలి కదా. వాడుకున్నా కూడా వాడుకోలేనట్టు ఉండాలి, తిన్నట్టు ఉండాలి, చూడున్నట్టు ఉండాలి, చేయనట్టు ఉండాలి. అంటే నాదనేది మొత్తం వేసి చేయాలి. చేస్తే అది నీకు డబ్బున్నా ఏ బాధ లేదు, లేకున్నా బాధ లేదు. నువ్వు లేకున్న శ్రీమంతుని, డబ్బున్న శ్రీమంతుని, కోరుకున్నా బీఎన్సీలున్నా, ఉయ్యాలన్నా, ఊగులు ఊగినా ఏ చేసినా ఏ బాధ లేకుంటావు. ఎందుకంటే నాదైన మమ్మకారం పెట్టుకుని ఆ బీజం తీసేసుకుని వాడుకోవాలి కదా. ఉన్నది దేవుడు ఇచ్చేట్టు వాడుకుంటాను. ఉన్న రోజులు వాడుకుంటే తిన్న రోజు తింటే పోతా. ఏమని పాడుకుంటే వానికి అయింది. దాని గురించి నాదని పట్టుకుంటే ఎక్కడిది, రాలేదని ఏడ్చేది ఎక్కడిది. ఏమైనా ఉంటే ఇప్పుడు 10,000 బాగుంటే తెంపిపోతావా, లేకపోతే తినిపోతావా? ఇది అది వచ్చాకుంటే తినకపోతానే ఉంటావా? దాని కొరకు మనం ఉంటామా? ఈ డబ్బు వచ్చేదాకాని ఇదంతా అయ్యేదాకాని ఏం విచారం చేస్తాము దాని గురించి? ఇదే మర్చిపోయి మనం ఈ ప్రాంతంలో మునిగిపోతాను. సరి అయిన విచారం, సరైన జ్ఞానం లేక ఇట్లా మునిగిపోతాను. మనం ఎంతో బోధ ఎంత ఉన్నా, ఎంత ఉంటలకైనా ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఇలా మనం తట్టుకోలేక తెలుసుకోలేకపోతాము. ఎందుకంటే ఆ చెప్పిన మనకు ఇట్లా మన గురించి కూడా ఆకాశ పంచకం, అంతరేంద్రియములు, ప్రాణాదులు వాయు పంచకం, జ్ఞానేంద్రియములు వైశ్య నర పంచకం, శబ్దాదులు 5 అప్పు పంచకం, కర్మేంద్రియములు కడుపు పంచకం. ఇటు 20 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగేటి ఏకయ్య పరమాత్మని ఎరంగి సాంఖ్యయోగం సాధించు సజ్జనుడు అన్నాడు. ముక్తి కేంద్రుడు నీ పాద భక్తుడు అంటే ఎవరి పాదం? ఆ పాదం ఎదురైతే ఇప్పుడు దేవునికి, గురువుకు, అధిష్టాన బ్రహ్మముకు వేరై ఉన్నాం మనం. ఆ పాదాన్ని ఆశ్రయిస్తే నేనని పోతే ఆ అధిష్టాన బ్రహ్మేమో మనం అవుతాం. ఇంకా మనం ఆ బ్రహ్మం అనే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడుగా? ఏ దేవునికి పూజ చేస్తావు, ఏ దేవుని మొక్కుతావు? ఏ దేవుని యొక్క బిచ్చగాల తడిక ఈ శరీరం చూడండి, నాకు ఇది, నాకు అది, నేను సత్తా, నా రోగం వస్తాను పోతాను ఇట్లా అడుగుతాను. కానీ ఆ బ్రహ్మం అయినాక ఇంకో నీకంటే దేవుడు ఇంకోడు ఉన్నాడా? నీకు వరాలు ఇచ్చినందుకు ఆ జ్ఞానం మనకు ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడైతే అదే ఆ బ్రహ్మమే నేనే జ్ఞానం కలిగినప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలిగినట్టు. అంతవరకు జ్ఞానం కలగలేదు, మనకు ఆత్మజ్ఞానం కలుగలేదు. ఏదైతే ఆ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే నేను జ్ఞానం కలిగించుకున్నాక అప్పుడు దానికి మోక్షం కావాలి. పరిపూర్ణ బోధలు పరిపూర్ణం ఏంటంటే దానితో ప్రాంతరహితం చేసుకున్నప్పుడు పరిపూర్ణ బోధ కావాలి. ఈ 6 దాకా అంటే అది వాటికి మాట్లాడుకున్నా కానీ మాట్లాడుకుంటే కానీ జ్ఞానం కుదరది. అది 6 కాదు, నిలువు అది వాటి మాటలే కానీ 6 కాదు. ఆ బ్రహ్మం అనేది మనం ఆ బ్రహ్మ వస్తువుని నాకంటే వేరే వస్తువు లేదు. అది తప్ప ఆ బ్రహ్మమే నేనే బ్రహ్మని ఏక వస్తువు అయినాక దానితో ప్రాంతరేతకు పరిపూర్ణ కొత్త పెద్దలు నిర్ణయం చేశారు. ఇంకా ఈ బ్రహ్మం కాడి పోయినాక ఇంకో దేవుడు అనే మాట లేదు, ఇంకో అవస్కారం లేదు. ఇంకో విష్ణునో జీవుడనో ఇదంతా విష్ణు ఈశ్వర బ్రహ్మాలు, ఈ దేవతలు, సాక్షి, అధిష్టానం, సీత, అంబవత, గింబవత అన్ని పోతాయి, అన్నీ ఎగిరిపోతాయి. ఎక్కడ పోతాయి? ఎక్కడ? అట్లాంటి జ్ఞానం కలిగినాక ఇది ఇంకో దేవుని మొక్కి ఎక్కడిది?
అట్లా ఇప్పుడు మనం ఎక్కడ చస్తాను ఇక 25 నెలల్లో ఇల్లే చస్తాను ఈ శరీరంతో 25 నెలలు ఇల్లే చేస్తాను ఇక ఈయన నా ఇల్లు నా సంసారం నా బిడ్డలు నా కొడుకు నా చుట్టాలు నా బంధువులు నా ఊరు ఇదంతా నాది ఇదే ఇట్టలేము దీన్నే పడెత్తలేము ఇక ఈశ్వరుడు అంటే ఇక ఆ జ్ఞానం కలిగితే సమితి రూపంలో అన్ని చుట్టూ చేస్తాడు ఆ సమితి జ్ఞానం కూడా కలుగుతలేదు ఇంకా Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated. మాటలు మాట్లాడక నా స్థితి ఆ స్థితి కుదురాలి కదా ఇప్పుడు బ్రహ్మస్థితి అంటే ఇదంతా మునిగిపోయినా దానికి రంది లేదు ఇదంతా బాగుపడ్డా ఇది వర్షాలు పడి మునిగిపోయినా ఎండిపోయినా సాచినా దానికి ఏ బాధ లేదు మరి ఆ బాధ ఇక్కడనే ఆ బాధ లేనప్పుడు ఆ బ్రహ్మతత్వంకి ఆ బాధ లేనప్పుడు అది మనం ఏం బాధ కలుగుతుంది Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated. దాన్ని ఇన్ని చెప్పినా ఇది ఉపాధి కాకుండా ఉపాధి ఇళ్ళకైతే అర్థం కానీ ఎంత తీసేసినా పొలగాళ్ళు ఆటచ్చి పోరా అని ఇట్లా మనం తీసేసినా కూడా 100 వాడు వచ్చి ఇళ్ళనే పాలు చెప్తూనే ఉంటారు రావాలని తల్లి ఎంత గుంజు చేసినా కూడా అట్లా మనం ఎంత గుంజు చేసినా కూడా నీళ్ళల్లో ఉంటుంది మన ఏంటిది ఇంకా పొడుకుతుంది జనిగా ఇట్లా గుంజినా సాగుతుంది గుంజు వచ్చి మళ్ళీ తాగుంటుంది గుంజు చేసినా కానీ మళ్ళీ ఇట్లా తాగుతుంది పొడుగు తాగుతుంది జనిగా అని అట్లా మనకి ఎంత ముందు చేసినా కూడా ఈ సాగి దీన్నే పట్టుకుంటే దీన్నే ముందుకుంటుంది ఎంత మునగానైనా వాళ్ళంతా ఎడ్డోని కాదు Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated. చెప్తాంది లేదని చెప్తాంది అయితాను కానీ దాన్ని నిర్వాహం కదా ఆరుడత కావాలి కదా ఇప్పుడు సచ్చినాక ఆరుడత ఉన్నదే ఉన్నప్పుడే ఆరుడత కావాలి లేదు అని దృఢంగా చేతిలో ఉండి అట్లా జీరుడై ఉండి బ్రతకాలి మీద లేకుండా అట్లా ఉన్నప్పుడే అప్పుడు మనం దృఢమై కలిగినట్టు ఎప్పుడు లేకపోతే సచ్చినాక ఎవరు చెప్పేసాడు ఏ బోధంటే ఏమన్నా Incoming voice call from +91 406 816 4444 on Syndicated. Incoming voice call from +91 406 816 4444 on Syndicated.